హాయ్ ఫ్రెండ్స్, ఒక నిమిషం ఆగండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ సవర్ణ దీర్ఘ సంధిలో మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలన్నిటిని నేను చెప్పబోతున్నాను. ఒక పదాన్ని ఇచ్చినప్పుడు ఎక్కడ ఆ పదాన్ని విడదీసుకోవాలి అంటే పదం ఉంటుంది, పదాన్ని ఎక్కడ విడదీయాలి చాలామందికి తెలియదు. పిల్లలకు అస్సలు తెలియదు. ఏదో బుక్లో ఇస్తారు లేదా టీచర్లు చెప్తారు, అలాగే బట్టి పెట్టుకుంటారనమాట. పదాన్ని ఎక్కడ విడదీసుకోవాలి సరైన అవగాహన ఉండదు. అది అర్థం చేసుకున్నప్పుడు పిల్లలు కూడా కరెక్ట్గా చేయగలుగుతారు. ఏదైనా కూడా అర్థం చేసుకోగలగాలి. సో మీరు ఉపాధ్యాయులు మీరు అర్థం చేసుకుంటూ పిల్లలకి అర్థవంతంగా చెప్పినప్పుడు పిల్లలు మీరు చెప్పిన పాఠాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలుగుతారు. అది సందులు అనేటివి చాలా కొద్దిగా కష్టంగా ఉంటుంది పిల్లలకి. దాన్ని మీరు సులభతరంగా చెప్పినప్పుడు పిల్లలు సులభంగా దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. సో పదాన్ని ఎక్కడ విడదీసుకోవాలి, అలాగే సంధి కార్యముని ఏ విధంగా చెప్పాలి. సంధి కార్యము మనం మామూలుగా సూత్రం చెప్పేస్తాం. సూత్రం చెప్పిన తర్వాత ఒక పదం తీసుకుంటాం, పదాన్ని విడదీస్తాం. విడదీసి ఇదే సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పేస్తాం. సో అలా కాకుండా ఆ విడదీసినప్పుడు ఆ విడదీసిన పదాన్ని ఏ విధంగా మనం పిల్లలకు అర్థవంతంగా సంధి కార్యం ఏ విధంగా చెప్పాలి, ఈ విషయాలన్నింటినీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సవర్ణ దీర్ఘ సంధి మనం సూత్రం చూసుకున్నట్లయితే ఆ ఈ ఊ రూలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి సవర్ణ దీర్ఘం ఏకాదేశమగును. ఇది మనకు సూత్రం. ఇక్కడ స అంటే సవర్ణ దీర్ఘ సంధిలో స అంటే సమానమైన వర్ణము అని అర్థం. సమానమైన వర్ణము అంటే అచ్చు, సమానమైన వర్ణము అని అర్థం. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధిలో స అంటే సమానమైన, వర్ణము అంటే అచ్చు. మనం ఉదాహరణకు తీసుకుంటే ఆ అన్నప్పుడు దానికి సమానమైన అచ్చు రావాలి. ఆ కానీ ఆ కానీ ఇది సమానమైన అచ్చు అన్నమాట. అలాగే ఈ తీసుకుంటే ఈ కానీ ఈ కానీ, ఊ అన్నప్పుడు ఊ ఊ, రు అన్నప్పుడు రు రు. ఈ విధంగా సవర్ణములకు, ఇక్కడ సవర్ణములు అంటే ఆ ఈ ఊ రులు, వీటికి సమానమైన అచ్చులు రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే ఈ సంధిలో దీర్ఘం అనేది వచ్చి సంధి కార్యం అనేది జరుగుతుంది. ఇది సంధి యొక్క సూత్రం. పరమవ్వడం అనగా, ఇక్కడ పరమవ్వడం అంటే ఈ ప్లస్ గుర్తు ఏదైతే ఉందో, ప్లస్ గుర్తు దానికి తరువాత వచ్చిన, ఈ గుర్తుకు తరువాతి వచ్చిన మొదటి అక్షరాన్ని పరముగా వచ్చిన అక్షరము, పరమైన అక్షరము అని చెప్పుకుంటాం. గుర్తుకు తర్వాత వచ్చింది పరమైన అక్షరంగా చెప్పుకుంటాం. ఉదాహరణకు మీరు ఇక్కడ చూడొచ్చు. ఉదాహరణకు గుర్తుకు తర్వాత ఆ ఈ ఊ రు, ఇవి పరముగా వచ్చిన అక్షరములు, అచ్చులు అని అర్థం. ఇక్కడ పరమవ్వడం అంటే ఇంకా కొంచెం మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి. మేన ప్లస్ అత్త అన్నాము. ఈ మేన అత్తలో ఆ అనేది పరమైన అక్షరము. ఓకేనా? ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధికి ఒక ఉదాహరణ చూసుకుందాం. ఈ ఉదాహరణ చూసే ముందు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మనకు పదం తీసుకున్నప్పుడు, ఒక పదాన్ని తీసుకున్నప్పుడు
ఎక్కడంటే అక్కడ విడతీయకూడదు. రెండవది, ఈ విడదీసినటువంటి పదాలు అర్థవంతముగా ఉండాలి. అర్థవంతంగా ఉండాలి. ఎలాగంటే అలా ఉండకూడదు. ఉదాహరణకు తీసుకోండి, ఈ కోటీశ్వరుడు అనే పదాన్ని మీరు కోటి ఈ ప్లస్ స్వరుడు అని విడదీసుకున్నారు అనుకుందాం. కోటి ప్లస్ స్వరుడు అని విడదీశారు అనుకుందాం. ఇప్పుడు కోటి అనే పదం అంటే అర్థం ఏంటి, స్వరుడు అంటే అర్థం ఏంటి? ఈ రెండిట్లో ఏమైనా అర్థం ఉందా? దీనికి ఏదన్నా అర్థం ఉందా? లేదు. కాబట్టి ఆ విధంగా విడదీసుకోకూడదు. ఎప్పుడు కూడా విడదీసినప్పుడు మొదటి పదం అర్థవంతంగా ఉండాలి, అలాగే రెండవ పదం కూడా అర్థవంతంగా ఉండాలి. ఈ రెండు పదాలు ఎప్పుడైతే అర్థవంతంగా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం విడదీసినది సరైన పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క దాంట్లో కూడా అర్థం లేకపోయినట్లయితే అది మనం విడదీసినది సరిగా లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో బుక్కులో ఉంది, మనం అలాగే అవి చదివి అలాగే గుర్తుపెట్టుకునేస్తాం. ఈ పదాన్ని ఇంతే అని. కానీ ఎందుకు అలా అనేది మనం చెప్పగలగాలి. ఎందుకు అంటే అర్థం అనేది రావాలి. ఏ పదం ఇచ్చినా, ఎలాంటి పదం ఇచ్చినా అర్థం అనేది రావాలి. అర్థవంతంగా మనం విడదీయగలగాలి. అప్పుడు మాత్రమే అక్కడ సంధి కార్యం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం, పదంని ఎక్కడ విడదీయాలి అనుకున్నాం కదా. ఎక్కడ విడదీయాలంటే, ఎక్కడంటే అక్కడ విడదీస్తే మనకు సంధి కార్యం అనేది జరగదు. ఎలాంటిది పదాల దగ్గర మనం, ఎలాంటి అక్షరాల దగ్గర మనం ఆ పదాన్ని విడదీయాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మనకు దీర్ఘాలు వస్తాయో, ఎక్కడైతే సున్నలు వస్తాయో, ఎక్కడైతే ఒత్తులు ఇప్పుడు చా అనుకో, చాక్ చా ఒత్తు, లేదా టాకు టా ఒత్తు, తాకు తా ఒత్తు, అలా ఎక్కడైతే ఒత్తులు వస్తాయో, ఎక్కడైతే వట్రసుడులు వస్తాయో, ఎక్కడైతే ఏ, ఓ, ఐ, ఔ ఈ అక్షరాలు ఎక్కడైతే వస్తాయో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పిల్లలకు అస్సలు అర్థం కాదు, ఎక్కడ విడదీయాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక పదం ఇచ్చినప్పుడు ఎలా విడదీయాలో తెలియదు. కొంతమంది క్లవర్స్ ఉంటారు, వాళ్ళు సులభంగా దాన్ని బట్టి పెట్టగలుగుతారు. ఆ బట్టి వాళ్ళు ఏదో రాసేస్తూ ఉంటారు. కానీ అందరికీ అర్థం కావాలంటే ఇది మీరు ఖచ్చితంగా మీకు అర్థమై ఉండాలి, మీరు అర్థం చేసుకొని పిల్లలకు చెప్పగలగాలి. ఈ అక్షరాలు ఎక్కడైతే ఉంటాయో, ఇవి దీర్ఘాలు కానీ, సున్నలు కానీ, ఒత్తులు కానీ, వట్రసుడులు, ఏ, ఓ, ఐ, ఔలు ఎక్కడైతే వస్తాయో, అలాగే విసర్గాలు ఎక్కడైతే వస్తాయో అక్కడ మాత్రమే మనం పదాన్ని విడదీయాలి. అక్కడ విడదీసినప్పుడు మాత్రమే మనకు సంధికారం. అక్కడ అంటే ఒక పదం తీసుకున్నప్పుడు 2-3 దగ్గరలో ఒత్తులు రావచ్చు, 2-3 దగ్గరలో సున్నలు రావచ్చు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకి రెండవది ఏంటి చెప్పుకున్నాం? అర్థవంతంగా ఉండాలి అని చెప్పుకున్నాం. అర్థవంతంగా ఉండాలి. ఈ అక్షరాలు వచ్చిన దగ్గర మనం విడదీసుకోవాలి. విడదీసుకున్న తర్వాత అది అర్థవంతంగా ఉందా లేదా చూసుకోవాలి. అలా చూసుకొని అర్థం వచ్చింది, కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే అక్కడ మనకు సంధి కార్యము అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ విధంగా మీరు పిల్లలకి చెప్పినట్లయితే పిల్లలు చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. కోటి ప్లస్ ఈశ్వరుడు అన్నప్పుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు అన్నప్పుడు ఇక్కడ సంధి కార్యం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం.
కోటి అనునది పూర్వపదంగాను, ఈశ్వరుడు అనునది పరపదంగాను ఉంది. పూర్వపదం యొక్క చివరి అక్షరమైన టీలో ఈ అనే అచ్చు ఉంది. పరపదం యొక్క మొదటి అక్షరం ఈ అనే అచ్చుగా ఉంది. ఈ రెండింటినీ కలిపినప్పుడు సంధి యొక్క సూత్రం ప్రకారం కోటి ప్లస్ ఈశ్వరుడు అనేది కోటీశ్వరుడుగా మారింది. సో మీరు నేను ఇక్కడ నీట్గా రాసున్నాను. సో మీరు ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పినానో అదే మీకు ఇక్కడ నీట్గా రాసున్నాను. సో ఈ విధంగా మీరు చెప్పినప్పుడు పిల్లలకి చాలా సులభంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.